తరంగము అంటే ఏంటి? తరంగము అని అన్నప్పుడు ఒక యానకంలో ఏర్పడిన ఒక అలజడిని మనము తరంగము అని అంటాం. సో ఈ తరంగాలు ఎన్ని రకాలు ఉన్నాయి? సో సాధారణంగా మనం చూసినప్పుడు తరంగాలు అనేవి 2 రకాలు అని చెప్తాం. తరంగాలు అనేవి 2 రకాలు అని అంటాం. సో మొదటిది యాంత్రిక తరంగాలు. మొదటిది యాంత్రిక తరంగాలు అని అంటాం. ద వెరీ ఫస్ట్ వన్ యాంత్రిక తరంగాలు అని అంటాం. అదేవిధంగా రెండవది విద్యుత్ అయస్కాంత తరంగాలు. రెండవది విద్యుత్ అయస్కాంత తరంగాలు. సో తరంగాలు 2 రకాలు. ఒకటి యాంత్రిక తరంగాలు, రెండవది విద్యుత్ అయస్కాంత తరంగాలు. సో ఈ విద్యుత్ తరంగాలు మొదటిది యాంత్రిక తరంగాలు మరియు రెండవది విద్యుత్ అయస్కాంత తరంగాలు. సో వీటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? సో యాంత్రిక తరంగాలు ప్రయాణించడానికి యానకము అనేది తప్పనిసరి. యాంత్రిక తరంగాలు ప్రయాణించడానికి యానకము తప్పనిసరి. అలాగే విద్యుత్ అయస్కాంత తరంగాలు ప్రయాణించడానికి యానకము అనేది తప్పనిసరి కాదు. అంటే విద్యుత్ అయస్కాంత తరంగాలు యానకము ఉన్నా యానకము లేకున్నా ఇవి ప్రయాణించగలుగుతాయి. కానీ యాంత్రిక తరంగాల ప్రసారణకు మాత్రము ఖచ్చితంగా ఒక యానకము అనేది అవసరం. అది ఘన పదార్థము కావచ్చు, ద్రవ పదార్థము కానివ్వండి, లేదా వాయు పదార్థము కానివ్వండి. అదేవిధంగా యాంత్రిక తరంగాలు శూన్యంలో ప్రయాణించలేవు. యాంత్రిక తరంగాలు శూన్యంలో ప్రయాణించలేవు. కారణం ఏంటి? శూన్యంలో ఎటువంటి కణాలు అనేవి ఉండవు, ఎటువంటి యానకం అనేది ఉండదు, ఎటువంటి కణాలు అనేవి ఉండవు. కాబట్టి అక్కడ ధ్వని తరంగాలు అనేవి ప్రయాణించలేవు, యాంత్రిక తరంగాలు అనేవి ప్రయాణించలేవు అని అంటాం. అలాగే విద్యుత్ అయస్కాంత తరంగాలు చూస్తే, సో విద్యుత్ అయస్కాంత తరంగాలు శూన్యంలో ప్రయాణించగలవు. విద్యుత్ అయస్కాంత తరంగాలు శూన్యంలో ప్రయాణించగలవు. యాంత్రిక తరంగాలు శూన్యంలో ప్రయాణించలేవు. అలాగే విద్యుత్ అయస్కాంత తరంగాలకు సంబంధించి ఒక 2-3 పాయింట్స్, ఎక్స్ట్రా పాయింట్స్ చూస్తే, సో విద్యుత్ అయస్కాంత తరంగాలను మనము కమ్యూనికేషన్ రంగంలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తాము. సమాచార వ్యవస్థలో మనము వీటిని ఎక్కువగా ఉపయోగిస్తాం. సమాచార వ్యవస్థలో వీటిని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. కమ్యూనికేషన్ రంగం అని అంటాం. సో మొబైల్ కానివ్వండి, ఇంటర్నెట్ కానివ్వండి, D2H అంటున్నాం. సో ఈ మధ్య కాలంలో చూసినట్లయితే దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా సో ఎయిర్టెల్ కానివ్వండి, వీడియోకాన్, D2H కానివ్వండి, డిష్ టీవీ లేదా టాటా స్కై ఇలా ఏదో ఒక కంపెనీ యూజ్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఏంటి అన్నప్పుడు డైరెక్ట్గా మనకు శాటిలైట్ నుండి మనకు సిగ్నల్స్ అనేవి టెలికాస్ట్ అవుతూ ఉంటాయి, ప్రసారం అవుతూ ఉంటాయి. మనం చూస్తున్న విభిన్న రకాల ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, వివిధ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, అది స్టార్ టీవీ కానివ్వండి, జీ టీవీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటి అన్నప్పుడు శాటిలైట్ ద్వారా మనకు డైరెక్ట్గా టెలికాస్ట్ అవుతున్న ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా. సో సమాచార వ్యవస్థలో మనం విద్యుత్ అయస్కాంత తరంగాలను ఉపయోగిస్తాము. అదేవిధంగా విద్యుత్ అయస్కాంత తరంగాల యొక్క వేగము కాంతి తరంగాల వేగానికి సమానము. విద్యుత్ అయస్కాంత తరంగాల వేగము కాంతి తరంగాల వేగానికి సమానము. సో కాంతి వేగము ఎంత అని అన్నప్పుడు కాంతి వేగము ఎంత? 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అని అంటాం. 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. సో ఇవి విద్యుత్ అయస్కాంత తరంగాలు మరియు యాంత్రిక తరంగాలు, వీటి మధ్య ఉన్న బేసిక్ డిఫరెన్సెస్. అదేవిధంగా ఉదాహరణలు చూసినట్లయితే, యాంత్రిక తరంగాల ఉదాహరణలు ఏంటి? సంగీత పరికరాల నుండి వెలువడుతున్న ధ్వని.
సంగీత పరికరాల నుండి వెలువడుతున్న ధ్వని యాంత్రిక తరంగాలకు ఉదాహరణ. అదేవిధంగా కేవలం సంగీత పరికరాలు మాత్రమే కాకుండా గుడి గంటలు కానివ్వండి, చర్చ్ బెల్స్ కానివ్వండి, లేదా స్కూల్ బెల్ కానివ్వండి, వీటి నుండి ఉత్పన్నమవుతున్న ధ్వని అవి యాంత్రిక తరంగాలు అని అంటాము. అదేవిధంగా స్ప్రింగ్లో ఏర్పడే తరంగాలు పెన్లో మనం స్ప్రింగ్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనము పెన్ స్ప్రింగ్ యూజ్ చేస్తున్నామో ఆ స్ప్రింగ్ అనేది కొన్ని సందర్భాల్లో దగ్గరగా అయిపోతుంది, కొన్ని సందర్భాల్లో దూరంగా ఉంటుంది. సో స్ప్రింగ్ అనేది ఎప్పుడైతే అది దగ్గరకు రావడం, దూరంగా రావడం, వెళ్ళడం అంటూ జరుగుతూ ఉంటుందో కంప్రెస్ అంటాం, రిలాక్స్ అని అంటాం. సో ఎప్పుడైతే స్ప్రింగ్ని మనం ఉపయోగిస్తున్నాం, కొన్ని సందర్భాల్లో ఒత్తిడి ఎక్కువైనప్పుడు, పీడనం అనేది ఎక్కువైనప్పుడు స్ప్రింగ్ అనేది దగ్గరికి వస్తుంది. అదేవిధంగా మనం ప్రయోగిస్తున్న బాహ్యబలం ఏదైతే ఉందో అది తొలగించినప్పుడు అది మళ్ళీ రిలాక్స్ అవుతుంది. అంటే దాని యొక్క పొడవు అనేది నిదానంగా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో స్ప్రింగ్లో ఏర్పడే తరంగాలు అనేవి యాంత్రిక తరంగాలకు ఉదాహరణ అని చెప్తాము. అలాగే విద్యుదయస్కాంత తరంగాలు అని అంటాం. విద్యుదయస్కాంత తరంగాలు. సో విద్యుదయస్కాంత తరంగాలకు ఉదాహరణ గామా కిరణాలు విద్యుదయస్కాంత తరంగాలకు ఉదాహరణ. అదేవిధంగా ఎక్స్ కిరణాలు, అలాగే యూవి రేస్ అని అంటాం, లేదా అతి నీలలోహిత కిరణాలు, రైట్, అతి నీలలోహిత కిరణాలు. అదేవిధంగా పరారుణ కిరణాలు అని అంటాము, ఇన్ఫ్రారెడ్ రేస్. పరారుణ కిరణాలు, మైక్రో తరంగాలు మరియు రేడియో తరంగాలు. సో వీటన్నిటిని మనము విద్యుదయస్కాంత తరంగాలు అని అంటాం. సో తరంగము అని అన్నప్పుడు ఒక యానకంలో ఏర్పడిన అలజడిని, ఒక యానకంలో ఏర్పడిన డిస్టర్బెన్స్ని మనము తరంగము అని అంటాం. సో తరంగాలు రెండు రకాలు అని అంటాం, యాంత్రిక తరంగాలు మరియు విద్యుదయస్కాంత తరంగాలు. సో వీటికి ఉదాహరణ సంగీత పరికరాలు మరియు గుడి గంటలు కావచ్చు, చర్చ్ బెల్స్ కావచ్చు, ఇవన్నిటిని దాని యొక్క ఉదాహరణలు అని అంటాం. నెక్స్ట్, సో యాంత్రిక తరంగాల గురించి మనం చూసినట్లయితే, సో యాంత్రిక తరంగాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రయాణించే విధానాన్ని బట్టి వీటిని తిరిగి మనము వర్గీకరించడం అనేది జరుగుతూ ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్ అలానే ఇతర ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చందన్ లాజిక్స్లో కంప్లీట్ కోర్సెస్ పైన ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఒకసారి మీరు ఇక్కడ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కాంబో ప్యాక్ చూసినట్లయితే కనుక ఇది 4500 రూపీస్కి ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాసెస్ అనేవి సపరేట్గా ఉంటాయి. మొత్తం క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఎస్ఎస్సి స్పెషల్ బ్యాచెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అన్ని బ్యాచెస్కి సంబంధించి కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక 3600 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు రైల్వే సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పీ టెక్నీషియన్, జేఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఒకవేళ అన్ని కవర్ అయ్యేలాగా స్పెషల్ బ్యాచ్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు 2250 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీఓ క్లర్క్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అది ఎస్బీఐ అవ్వచ్చు, ఐబీపీఎస్ అవ్వచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అనమాట బ్యాంక్ మహా ప్యాక్. దీంట్లో మనకి కంప్లీట్గా సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి 3600 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం క్లాసెస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ పాయింట్ ఆఫ్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ అనేది, తెలంగాణ సరే వాళ్ళ కోసం గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం 800-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం క్లాసెస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారు జనరల్ స్టడీస్ సంబంధించి, అది తెలంగాణ మూవ్మెంట్ అవ్వచ్చు, తెలంగాణ హిస్టరీ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం 400-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి, తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఈ క్లాస్ సంబంధించి డెమో వీడియోస్ కూడా చూడొచ్చు. క్లాస్ నచ్చితే జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే ఛానల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సుని తీసుకోండి. సో సాధారణంగా తరంగాలు అని అన్నప్పుడు తరంగాలు రెండు రకాలు అని అన్నాం. తరంగాలు అనేవి రెండు రకాలు అని అన్నాం.
సో తరంగాలు ఎన్ని రకాలు అని అన్నప్పుడు తరంగాలు అనేవి 2 రకాలు. సో ఒకటి విద్యుత్ అయస్కాంత తరంగాలు, అలాగే మరొకటి యాంత్రిక తరంగాలు అని అన్నాం. అలాగే యాంత్రిక తరంగాలు ప్రయాణించే విధానాన్ని బట్టి తిరిగి మనం వీటిని 2 రకాలు అని చెప్తున్నాం. సో మొదటిది పురోగమి తరంగాలు అని అంటాం, పురోగమి తరంగాలు. రెండవది స్థిర తరంగాలు. సో వీటిని మనము స్టేషనరీ వేవ్స్ అని అంటాము, స్థిర తరంగాలు. అదేవిధంగా పురోగమి తరంగాలు అని అంటాం, వీటిని మనము ప్రోగ్రెసివ్ వేవ్స్ అని అంటాము, ప్రోగ్రెసివ్ వేవ్స్. సో తరంగాలు 2 రకాలు, ఒకటి యాంత్రిక తరంగాలు, రెండవది విద్యుత్ అయస్కాంత తరంగాలు. సో యాంత్రిక తరంగాలు తిరిగి వీటిని 2 రకాలుగా చెప్తున్నాం. ఇవి ప్రయాణించే విధానాన్ని బట్టి, ప్రయాణించే విధానము అని అన్నప్పుడు పురోగమి తరంగాలు అని అంటాం, లేదా స్థిర తరంగాలు అని అంటాం. సో వీటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి అని చూసినట్లయితే, సో పురోగమి తరంగాలు అని అంటాం, అదేవిధంగా స్థిర తరంగాలు అంటాం. సో మొదటిగా పురోగమి తరంగాలు చూద్దాం. సో పురోగమి తరంగము అని అన్నప్పుడు ఏదైనా ఒక యానకంలో ఏర్పడిన ఒక అలజడి, డిస్టర్బెన్స్. సో ఆ తరంగము అనేది ఒకే దిశలో నిరంతరం ఒకే దిశలో ఇలా ప్రయాణిస్తున్నట్లయితే దీన్ని మనము పురోగమి తరంగము అని అంటాం, ప్రోగ్రెసివ్ వేవ్ అని అంటాం. సో ఒక యానకంలో ఏర్పడిన ఒక అలజడి, ఒక యానకంలో ఏర్పడిన ఒక డిస్టర్బెన్స్, దాన్ని మనం తరంగము అని అంటున్నాం. సో ఆ తరంగము అనేది యానకంలో నిరంతరంగా ఒకే దిశలో ప్రయాణిస్తుంది. సో ఈ తరంగము యొక్క జనకము నుండి డిస్టర్బెన్స్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇక్కడి నుండి ఇక్కడి వరకు కంటిన్యూస్గా ఈ తరంగం అనేది ఒకే దిశలో ముందుకు సాగుతూనే ఉంది, ఒకే దిశలో ముందుకు ప్రయాణిస్తూనే ఉంది. అందుకే వీటిని ఏమంటాం మనం? పురోగమి తరంగము అని అంటాం, పురోగమి తరంగం. సో ఈ పురోగమి తరంగాల్లో శక్తి బదిలీ అనేది జరుగుతుంది, శక్తి బదిలీ అనేది జరుగును. సో తరంగము అనేది ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి ప్రయాణిస్తున్నప్పుడు రైట్, ఈ తరంగాల్లో శక్తి బదిలీ అనేది నిరంతరంగా జరుగుతుంది. శక్తి బదిలీ అనేది ఖచ్చితంగా పురోగమి తరంగాల్లో జరుగుతాయి. సో ఇవి కేవలం ఒకే ఒక దిశలో మాత్రమే ప్రయాణిస్తూ ఉంటాయి, కేవలం ముందుకు మాత్రమే సాగుతూ ఉంటాయి. అటువంటి తరంగాల్ని మనము పురోగమి తరంగాలు అని అంటాం. అలాగే స్థిర తరంగాలు అంటే ఏంటి? నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 పాయింట్స్ మధ్య, 2 బిందువుల మధ్య ఒక సన్నటి తీగను బిగించి దాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఒక సన్నటి తీగ తీసుకున్నాం, ఆ సన్నటి తీగను మనము 2 బిందువుల మధ్య గట్టిగా లాగి దాన్ని కట్టేయడం జరిగింది. వీణ, వయోలిన్, సితార, గిటార్, సో ఇటువంటి సంగీత పరికరాల్లో ఉండే సన్నటి తీగ ఏతుందో, సో అటువంటి సన్నటి తీగను లేదా ఎలక్ట్రికల్ వైరింగ్లో ఇంట్లో మనం యూజ్ చేసే వైర్లలో ఉండే రాగి తీగ, సో అటువంటి సన్నటి తీగను మనము గట్టిగా లాగి 2 బిందువుల మధ్య మనం గట్టిగా బిగించినప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ మొదటి పాయింట్ దగ్గర అంటే ఇక్కడ, సో ఈ పాయింట్ దగ్గర మనము వైర్ని కొద్దిగా ఇలా లాగి వదిలిపెట్టినప్పుడు, డిస్టర్బ్ చేసినప్పుడు ఒక తరంగం అనేది ఏర్పడుతుంది. సో ఈ తరంగము పాయింట్ ఏ దగ్గర నుండి పాయింట్ బి వైపు ప్రయాణిస్తుంది. పాయింట్ ఏ దగ్గర నుండి ఇలా పాయింట్ బి వైపు ఇలా ప్రయాణిస్తుంది. సో ఇక్కడ జరుగుతుంది ఏంటి అని అన్నప్పుడు ఒక తరంగము అనేది ఒక దిశలో ప్రయాణిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక తరంగము అనేది ఎడమ వైపు నుండి కుడివైపుకి ప్రయాణిస్తుంది అని అనుకుందాం. సో 2 తీగల మధ్య 2 బిందువుల మధ్య గట్టిగా బిగించిన తీగపై ఏర్పడిన తరంగము అనేది ఒక డైరెక్షన్లో పాయింట్ ఏ నుండి పాయింట్ బి వరకు అది ప్రయాణించింది. సో బి వరకు చేరిన తర్వాత, సో పాయింట్ బికి చేరిన తర్వాత ఆ తరంగానికి ఇంకా శక్తి అనేది ఉంది, కానీ
అక్కడ మనం ఆ తీగను మనము రెండు బిందువుల మధ్య గట్టిగా బిగించాము కాబట్టి ఇక్కడ తరంగము అనేది రివర్స్ డైరెక్షన్లో ప్రయాణించడం అంటూ మొదలు పెడుతుంది. కారణం ఏంటి? సో ఇక్కడ ఏ నుండి బి వరకు బయలుదేరిన తరంగము దీనికి ఇంకా శక్తి ఉండడం మూలంగా ఇది బి నుండి ఏ వైపు రివర్స్ డైరెక్షన్లో ఇది ప్రయాణించడం అనేది మొదలుపెట్టింది. సో ఇక్కడ మనము ఏ నుండి బి వరకు ఒక పురోగమి తరంగము అని అంటాము, అలాగే బి నుండి ఏ వైపు ఒక పురోగమి తరంగము అని అంటాం. రెండు వేరువేరుగా చూస్తున్నాం మనం. సో ఏ నుండి బి వైపు ఒక పురోగమి తరంగము, అదేవిధంగా బి నుండి ఏ వరకు ఒక పురోగమి తరంగము. అంటే ఇక్కడ రెండు పురోగమి తరంగాలు అనేవి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి. సో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్న రెండు పురోగమి తరంగాలు ఆద్యారోహణము చెందినప్పుడు, వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్న రెండు పురోగమి తరంగాలు ఆద్యారోహణము చెందినప్పుడు స్థిర తరంగాలు అంటూ ఏర్పడతాయి. ఇది ఏ నుండి బి వరకు ప్రయాణించిన ఒక తరంగం. సో బి వరకు వెళ్ళిన తర్వాత ఈ తరంగానికి ఇంకా శక్తి ఉండడం మూలంగా ఈ తరంగము అనేది బి నుండి ఏ వైపు తిరిగి ప్రయాణించడం అంటూ మొదలుపెట్టింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అన్నప్పుడు రెండు పురోగమి తరంగాలు, వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్న రెండు పురోగమి తరంగాలు ఆద్యారోహణము చెందడం వలన కొత్త తరంగము అనేది ఏర్పడింది. దాన్ని ఏమంటాం మనము? స్థిర తరంగము అని అంటాం. వాటిని మనము స్థిర తరంగము అని అంటాం. సో ఈ స్థిర తరంగాల్లో మనం చూసినట్లయితే ఇది ఒక స్థిర తరంగము. వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్న రెండు పురోగమి తరంగాలు ఆద్యారోహణము చెందడం వలన ఒక స్థిర తరంగము అనేది ఏర్పడుతుంది. రైట్. ఈ స్థిర తరంగాల్లో మనం చూసినట్లయితే సో ఈ పాయింట్ దగ్గర తరంగంలోని అణువుల యొక్క కంపన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని మనము యాంటీ నోడ్స్ అని అంటాం. అదేవిధంగా ఈ బిందువుల దగ్గర మనం చూసినట్లయితే యానకంలోని అణువుల యొక్క కంపన అనేది 0 అని చెప్తాం, శూన్యము అని అంటాం. సో వీటిని మనము నోడ్స్ అని అంటాము. రైట్. సో ఏ పాయింట్ దగ్గర అయితే, ఏ బిందువు దగ్గర అయితే యానకంలోని అణువుల యొక్క కంపన అనేది ఎక్కువగా ఉంటుందో వాటిని యాంటీ నోడ్స్ అనేసి, అదేవిధంగా యానకంలోని అణువుల యొక్క కంపన అనేది ఎక్కడైతే 0 ఉంటుందో వాటిని మనము నోడ్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ స్థిర తరంగాలకు ఉదాహరణ ఏంటి అని అన్నప్పుడు ఒక తీగపై రెండు బిందువుల మధ్య బిగించిన తీగపై ఏర్పడే తరంగాలు స్థిర తరంగాలు. రెండు బిందువుల మధ్య బిగించిన ఒక తీగ పైన ఏర్పడే తరంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము స్థిర తరంగాలకు ఉదాహరణ అని చెప్తాము. రైట్. అలాగే పురోగమి తరంగాలు మనం చూసినట్లయితే సో పురోగమి తరంగము కానివ్వండి, స్థిర తరంగము కానివ్వండి, ఇవి ఏర్పడడానికి గల కారణం ఏంటి అని అన్నప్పుడు ఆ యానకంలోని అణువులు ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా ప్రయాణిస్తున్నాయి, అదేవిధంగా వాటి యొక్క కంపనలు అనేవి ఏ విధంగా ఉన్నాయి. తరంగము అని అన్నాం. తరంగము అంటే ఏంటి? తరంగము అన్నప్పుడు యానకంలో ఏర్పడిన ఒక అలజడి, యానకంలో ఏర్పడిన ఒక డిస్టర్బెన్స్. సో ఇక్కడ పార్టికల్స్ అనేవి, కణాలు అనేవి నిరంతరంగా కంపిస్తున్నాయి. సో యానకంలోని అణువులు నిరంతరంగా కంపించడం మూలంగా ఒక తరంగము అనేది ఏర్పడింది. కానీ ఇక్కడ అణువులు ఎలా కంపిస్తున్నాయి? సో అణువులు కంపించే విధానాన్ని బట్టి పురోగమి తరంగాలు తిరిగి రెండు రకాలు అని చెప్తాము. సో తరంగము ప్రయాణించే విధానాన్ని బట్టి తరంగాలు రెండు రకాలు అని అన్నాం.
పురోగమి తరంగాలు స్థిర తరంగాలు. అదేవిధంగా యానకంలోని అణువులు కంపించే విధంగా దాన్ని ఆధారం చేసుకొని యానకంలోని అణువులు కంపించే విధానాన్ని బట్టి పురోగమి తరంగాలు 2 రకాలు అని చెప్తాం. మొదటిది అణుధైర్య తరంగాలు, రెండవది తిర్యక తరంగాలు అని అంటాం. అణుధైర్య తరంగాలు మరియు తిర్యక తరంగాలు. సో యానకంలోని అణువులు కంపించే విధానాన్ని బట్టి పురోగమి తరంగాలు అనేవి 2 రకాలు. ఒకటి అణుధైర్య తరంగాలు, రెండవది తిర్యక తరంగాలు. సో ఈ స్థిర తరంగాల్లో మనం చూసినట్లయితే స్థిర తరంగాలని వీటిని అంటున్నాం పురోగమి తరంగాలు. వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్న 2 పురోగమి తరంగాలు ఆద్యారోహణము చెందినప్పుడు స్థిర తరంగాలు అంటూ ఏర్పడతాయి. సో ఈ స్థిర తరంగాల్లో మనకు యాంటీ నోడ్స్ అని అంటాం, నోడ్స్ అని అంటాం. సో వీటిని మనము ప్రస్పందనాలు అంటాం, విస్పందనాలు అని అంటాం. రైట్, ప్రస్పందనాలు మరియు విస్పందనాలు. సో ఎక్కడైతే అణువుల యొక్క కంపన అనేది అత్యధికంగా ఉంటుందో వాటిని మనము యాంటీ నోడ్స్ అని అంటున్నాము. ఎక్కడైతే అణువుల యొక్క కంపన అనేది శూన్యం ఉంటుందో వాటిని మనం నోడ్స్ అని అంటున్నాం. అలాగే పురోగమి తరంగాలు చూస్తే సో వీటిలోని అణువులు కంపించే విధానాన్ని బట్టి వీటిని మనము అణుధైర్య తరంగాలు మరియు తిర్యక తరంగాలు అని అంటున్నాం. సో అణుధైర్య తరంగాల్లో అణువులు అనేవి ఏ విధంగా కంపిస్తాయి, అణుధైర్య తరంగాల్లో అణువులు అనేవి ఏ విధంగా కంపిస్తాయి. సో ఉదాహరణకు ఒక తరంగము అనేది ఎడమ వైపు నుండి కుడి వైపుకి ఇలా ప్రయాణిస్తుంది అని అనుకుందాం. ఒక తరంగము అనేది ఎడమ వైపు నుండి కుడి వైపుకు ప్రయాణిస్తుంది. పాయింట్ ఏ నుండి బి వైపు ఈ విధంగా ప్రయాణిస్తుంది. సో తరంగం ఖచ్చితంగా ప్రతి ఒక్క తరంగంలో కూడా అణువులు అనేవి ఉంటాయి. నా ఇక్కడ ఈ అణువులు అనేవి ఏ విధంగా కంపిస్తున్నాయి, అణుధైర్య తరంగాలు అని అంటాం. సో ఇక్కడ తరంగం ఎలా ప్రయాణిస్తుంది, తరంగం అనేది ఎడమ వైపు నుండి కుడి వైపుకు ప్రయాణిస్తుంది. తరంగం అనేది ఎడమ వైపు నుండి కుడివైపు ప్రయాణిస్తుంది. సో యానకంలోని అణువులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అణువు అనుకుందాం, లేదా ఇదొకటి అనుకుందాం, లేదా ఇదొకటి. సో ఇవన్నీ కూడా ఏంటి, యానకంలోని అణువులు లేదా యానకంలోని కణాలు అని అందాము. రైట్, యానకంలోని కణాలు ఇవన్నీ కూడా. సో ఈ యానకంలోని కణాలు తరంగము ప్రయాణిస్తున్న దిశకు సమాంతరంగా కంపిస్తున్నట్లయితే తరంగం ఏ దిశలో ప్రయాణిస్తుంది, తరంగము అనేది ఎడమ వైపు నుండి కుడివైపు ప్రయాణిస్తుంది. అదేవిధంగా యానకంలోని కణాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా తరంగ చలన దిశకు సమాంతరంగా కంపిస్తున్నాయి. తరంగము ఎడమ వైపు నుండి కుడివైపుకి ఉంటే వీటిలోని కణాలు కూడా దీనికి సమాంతరంగా కంపిస్తున్నాయి. ప్రతి ఒక్క కణము కూడా తరంగ చలన దిశకు సమాంతరంగా కంపిస్తున్నాయి. అందుకే వీటిని మనము అణుధైర్య తరంగాలు అని అంటాము. సో అణుధైర్య తరంగాల్లో తరంగము యొక్క చలన దిశకు యానకంలోని కణాలు సమాంతరంగా కంపిస్తే వాటిని మనము అణుధైర్య తరంగాలు అని అంటాం. సో అణుధైర్య తరంగాల్లో అణువులు అనేవి కంపిస్తున్నప్పుడు మనకు తరంగం అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో తరంగంలో కొన్ని స్థానాల మధ్య కణాలు అనేవి అత్యధికంగా ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. అదేవిధంగా మరికొన్ని స్థానాల్లో మనం చూసినప్పుడు కణాలు అనేవి దూరంగా ఉంటాయి. అలాగే వీటిని మనము ఏమని పిలుస్తాం? సో ఇక్కడ తరంగము ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని ప్రదేశాల్లో కొన్ని స్థానాల్లో అణువులు అనేవి ఎక్కువగా ఉన్నాయి, మరికొన్ని స్థానాల్లో అణువులు అనేవి తక్కువగా ఉన్నాయి. సో ఎక్కడైతే అణువులు అనేవి ఎక్కువగా ఉన్నాయో సో వీటిని మనము కంప్రెషన్స్ అని అంటాము, లేదా వీటిని మనము రేర్ ఫ్రాక్షన్స్ అని అంటాం. సో కంప్రెషన్స్ అని అంటాము. అదేవిధంగా ఎక్కడైతే
అణువులు అనేవి ఎక్కడైతే కణాలు అనేవి దూరంగా ఉన్నాయో సో వాటిని మనము రేర్ ఫ్రాక్షన్స్ అని అంటాం. కంప్రెషన్స్ మరియు రేర్ ఫ్రాక్షన్స్. సో తరంగము అణుధైర్య తరంగాల్లో మనం చూసినప్పుడు కణాలు కొన్ని స్థానాల్లో ఎక్కువగా మరికొన్ని స్థానాల్లో తక్కువగా ఉంటాయి. సో ఎక్కడైతే కణాలు అనేవి ఎక్కువగా ఉన్నాయో ఇక్కడ పీడనం అనేది ఎక్కువగా ఉంటుంది, ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే కణాలు అనేవి దూరంగా ఉన్నాయో ఇక్కడ పీడనము అనేది తక్కువగా ఉంటుంది, ఇక్కడ కణాలు కూడా తక్కువగా ఉంటాయి, అదేవిధంగా పీడనం కూడా తక్కువగా ఉంటుంది. సో వీటిని ఏమంటాం మనము అణుధైర్య తరంగాలు అని అంటాము. సో అణుధైర్య తరంగాలకు ఉదాహరణ ఏంటి? అణుధైర్య తరంగాలకు ఉదాహరణ అని అన్నప్పుడు ధ్వని తరంగాలు అని అంటాము. ధ్వని తరంగాలు అణుధైర్య తరంగాలకు ఉదాహరణ అని అంటాము. లేదా ఇంకా స్పష్టంగా చెప్పినప్పుడు గాలిలోని ధ్వని తరంగాలన్నీ కూడా అణుధైర్య తరంగాలు అని అంటాం. సో ఇక్కడ కేవలము గాలిలోని ధ్వని తరంగాలు అని మాత్రమే చెప్తున్నాము. సో ద్రవ పదార్థాల్లో కానీ లేదా ఘన పదార్థాల్లో కానీ ద్రవ పదార్థాలు మరియు ఘన పదార్థాల్లోని ధ్వని తరంగాలు అవి ఎటువంటి తరంగాలు? అవి అణుధైర్య తరంగాలా లేదా తిర్యక తరంగాలా? సో వీటిపై ఈరోజు డేట్లో కూడా శాస్త్రవేత్తల మధ్య ఒక ఏకాభిప్రాయం అనేది లేదు. ఘన పదార్థాల్లో అదేవిధంగా ద్రవ పదార్థాల్లో ప్రయాణించే ధ్వని తరంగాలు అణుధైర్య తరంగాలు అని కొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తే మరికొంతమంది శాస్త్రవేత్తలు అవి తిర్యక తరంగాలు అని వాదిస్తూ ఉన్నారు. సో వీటిపై అంటే ఈ రెండింటిపైన ఘన పదార్థాలు మరియు ద్రవ పదార్థాల్లో ఏకాభిప్రాయం అనేది లేదు. సో ఏకాభిప్రాయం ఎక్కడ అని అన్నప్పుడు కేవలము వాయు పదార్థాల్లో మాత్రమే. సో గాల్లో ప్రయాణించే ధ్వని తరంగాలు అన్నీ కూడా అణుధైర్య తరంగాలు అని అంటాము. సో ఈ అణుధైర్య తరంగాల్లో సో కొన్ని ప్లేసెస్లో కణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి, కొన్ని ప్లేసెస్లో కణాలు అనేవి తక్కువగా ఉంటాయి. సో వీటిని ఏమంటాం మనము కంప్రెషన్స్ మరియు రేర్ ఫ్రాక్షన్స్. సో వీటిని మనము సంపీడనాలు అని అంటాము. సంపీడనాలు మరియు విరళీకరణములు అని అంటాము. సో ఎక్కడైతే అణువులు అనేవి దగ్గరగా ఉంటాయో వాటిని సంపీడనాలు అనేసి, ఎక్కడైతే అణువులు అనేవి కణాలు అనేవి దూరంగా ఉంటాయో వాటిని మనము విరళీకరణములు అని అంటాము. కణాలు దగ్గరగా ఉన్నప్పుడు సంపీడనాలు, కణాలు అనేవి దూరంగా ఉన్నప్పుడు విరళీకరణములు. అణుధైర్య తరంగాలకు ఉదాహరణ ఏంటి అని అన్నప్పుడు గాల్లో ప్రయాణించే ధ్వని తరంగాలన్నీ కూడా అణుధైర్య తరంగాలకు ఉదాహరణ అని అంటాము. అలాగే మనము సెకండ్ టైప్ చూసినట్లయితే తిర్యక తరంగాలు అని అంటాం. తిర్యక తరంగాలు అంటే ఏంటి? సో తిర్యక తరంగాల్లోని అణువులు ఏ విధంగా కంపిస్తాయి? సో ఎప్పుడైతే మనము పురోగమి తరంగాల గురించి మనం మాట్లాడుతున్నామో సో పురోగమి తరంగాల్లోని కణాలు కంపించే విధానాన్ని బట్టి వీటి రెండు రకాలు అని చెప్పాం. ఒకటి అణుధైర్య తరంగాలు, రెండవది తిర్యక తరంగాలు. సో ఈ అణుధైర్య తరంగాల్లో మనం చూసినట్లయితే కణాలన్నీ కూడా తరంగ చలన దిశకు సమాంతరంగా కంపిస్తాయి. అలాగే తిర్యక తరంగాల్లో చూస్తే సో తిర్యక తరంగాలు అని అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక తరంగం అనేది ఇలా ప్రయాణిస్తుంది. సో ఒక తరంగము అనేది ఇలా ప్రయాణిస్తున్నప్పుడు ఈ తరంగంలోని అణువులు లేదా ఈ తరంగంలోని కణాలన్నీ కూడా ఇవి తరంగంలోని కణాలన్నీ కూడా సో ఇవి ఎలా కంపిస్తున్నాయి అని అన్నప్పుడు ఇవి తరంగ చలన దిశకు, ఇవన్నీ కూడా తరంగ చలన దిశకు లంబంగా కంపిస్తున్నాయి. తరంగం అనేది ఈ దిశలో ప్రయాణిస్తుంది. అదేవిధంగా సో తరంగంలోని కణాలన్నీ కూడా తరంగ చలన దిశకు
లంబంగా కంపిస్తాయి. సో వాటిని ఏమంటాం మనము తిర్యక తరంగాలు అని అంటాం. పురోగమి తరంగాల్లో కణాలన్నీ కూడా సమాంతరంగా కంపిస్తున్నాయి, కానీ తిర్యక తరంగాల్లో మాత్రం కణాలన్నీ కూడా తరంగ చలన దిశకు లంబంగా కంపిస్తున్నాయి. సో ఈ తిర్యక తరంగాల్లో చూసినట్లయితే తిర్యక తరంగాల్లో సో దీన్ని మనము శృంగము అని అంటాం. తరంగం యొక్క పైభాగమును మనము శృంగము అని పిలుస్తాము. అదేవిధంగా కింది భాగమును ద్రోణి అని అంటాము. సో ఇక్కడ అనుదైర్య తరంగాల్లో సంపీడనాలు మరియు విరళీకరణాలు అని అంటాము. అదేవిధంగా తిర్యక తరంగాల్లో శృంగము మరియు ద్రోణి అని అంటాము. సో ఈ తిర్యక తరంగాలకు ఉదాహరణ ఏంటి? సో తిర్యక తరంగాలకు ఉదాహరణ అని అన్నప్పుడు రిపుల్ ట్యాంక్లో ఏర్పడే తరంగాలు రిపుల్ ట్యాంక్ అని అంటాం. సో రిపుల్ ట్యాంక్ అనేది యాక్వేరియం లానే ఉంటుంది. సో ఇంట్లో మనము చేపలు పెంచుకోవడానికి ఒక యాక్వేరియం యూజ్ చేస్తూ ఉంటాం. సో యాక్వేరియం లానే ఉంటుంది, కానీ సైజ్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. మనం యూజ్ చేసే యాక్వేరియం ఏదైతుందో దాని యొక్క హైట్ దాదాపుగా 2 అడుగుల వరకు ఉంటుంది. 1.5 నుంచి 2 అడుగుల వరకు ఉంటుంది. 1.5 అడుగుల నుండి 2 అడుగుల వరకు ఉంటుంది కనీసం హైట్ అది. కానీ ఎప్పుడైతే మనము రిపుల్ ట్యాంక్ గురించి మాట్లాడుతున్నామో, సో ఈ రిపుల్ ట్యాంక్ హైట్ ఇది 6 ఇంచుల వరకు మాత్రమే ఉంటుంది. సో ఫిజిక్స్ ల్యాబ్లో కొన్ని పరిశోధనలు చేయడానికి మనం ఈ రిపుల్ ట్యాంక్ని ఉపయోగిస్తూ ఉంటాం. సో రిపుల్ ట్యాంక్లో ఏర్పడే తరంగాలన్నీ కూడా తిర్యక తరంగాలు అని అంటాము. అదేవిధంగా కాంతి తరంగాలు తిర్యక తరంగాలు అని అంటాం. కాంతి తరంగాలు ప్రయాణించే విధానాన్ని బట్టి వీటి మనము తిర్యక తరంగాలు అని అంటాము. సో తరంగాలు అని అన్నప్పుడు సాధారణంగా తరంగాలు అన్నప్పుడు 2 రకాలు మాత్రమే. ఒకటి యాంత్రిక తరంగాలు, రెండవది విద్యుత్ అయస్కాంత తరంగాలు. కానీ ఈ యాంత్రిక తరంగాలు ప్రయాణించే విధానాన్ని బట్టి తిరిగి మళ్ళీ మనం వీటిని పురోగమి తరంగాలు, స్థిర తరంగాలు అని వర్గీకరిస్తున్నాము. అదేవిధంగా పురోగమి తరంగాల్లోని కణాలు కంపించే విధానాన్ని బట్టి వీటిని మళ్ళీ మనము అనుదైర్య తరంగాలు మరియు తిర్యక తరంగాలు అనేసి వర్గీకరిస్తున్నాం. సో ధ్వని అంటే ఏంటి? సో ధ్వని అన్నప్పుడు ధ్వని అనేది ఒక శక్తి స్వరూపము అని అంటాం. ధ్వని అనేది ఒక శక్తి స్వరూపము. కంపన స్థితిలో ఉన్న అన్ని వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. సో ఏ పదార్థం అయితే కంపిస్తుందో ఆ పదార్థం ఖచ్చితంగా ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. సో ధ్వని కేవలము స్థితిస్థాపకత కలిగిన పదార్థాల్లో మాత్రమే జనిస్తుంది. అలాగే ధ్వని గురించి చేయు అధ్యయనమును ఎకౌస్టిక్స్ అని అంటాము. ధ్వని తరంగాలు ప్రయాణించడానికి యానకము అనేది తప్పనిసరి, యానకము అనేది అవసరము అని అంటాము. అలాగే ధ్వని తరంగాలు యాంత్రిక తరంగాలు కాబట్టి ఇవి శూన్యంలో ప్రయాణించలేవు. సో ధ్వని తరంగాలు మానవ చెవిలోని కర్ణబేరిని సెకండ్లో 10వ వంతు కాలము స్పర్శించినప్పుడు మాత్రమే మనకు వినికిడి జ్ఞానం అనేది కలుగుతుంది. ఏదైనా ఒక ధ్వనిని స్పష్టంగా వినాలి అని అన్నప్పుడు ఆ ధ్వని కర్ణబేరిని ఖచ్చితంగా సెకండ్లో 10వ వంతు కాలము స్పర్శించాలి. అప్పుడే మనకు ఆ వినికిడి అనేది కలుగుతుంది అని అంటాము. సో ఎప్పుడైతే ధ్వని అనేది తరంగాల రూపంలో ప్రయాణిస్తుందో ఆ ధ్వని మనం వినాలి అన్నప్పుడు సెకండ్లో 10వ వంతు కాలం అనేది ఖచ్చితంగా స్పర్శించాలి అని అంటాం. అలాగే తరంగాలు అని అంటాం. సో తరంగము అంటే ఏంటి? తరంగం అనేది యానకంలో ఏర్పడిన ఒక అలజడి అంటాం, ఒక డిస్టర్బెన్స్ అని అంటాం. సో ఈ తరంగాలు ఏవైతే ఉన్నాయో యాంత్రిక తరంగాలు అంటాం, విద్యుత్ అయస్కాంత తరంగాలు అని అంటాం. అలాగే యాంత్రిక తరంగాలను తిరిగి మళ్ళీ మనము 2 రకాలుగా చెప్తున్నాం. ఒకటి పురోగమి తరంగాలు, అదేవిధంగా మరొకటి స్థిర తరంగాలు అని అంటాం. సో స్థిర తరంగాల్లో మనం చూసినట్లయితే సో అణువుల యొక్క కంపన అనేది ఎక్కడైతే అత్యధికంగా ఉంటుందో సో వాటిని మనము యాంటీ నోడ్స్ అని అంటాము, విస్పందనాలు అని అంటాము. అదేవిధంగా అణువుల యొక్క కంపన ఎక్కడైతే శూన్యం ఉంటుందో, 0 ఉంటుందో వాటిని మనం నోడ్స్ అని అంటాము, రైట్? ప్రస్పందనాలు అని అంటాం. సో వీటిని మనము ప్రస్పందనాలు అని అంటాము. అదేవిధంగా
యాంటీనోడ్స్, వీటిని మనము విస్పందనాలు అని అంటాము, విస్పందనాలు అని అంటాము. అలాగే సో ఎప్పుడైతే మనము అణుధైర్య తరంగాలు చూస్తున్నామో, సో అణుధైర్య తరంగాల్లో ఇక్కడ మనం చూస్తున్నప్పుడు కొన్ని ప్రదేశాల్లో మనం చూసినట్లయితే కణాలు అనేవి దగ్గరగా ఉన్నాయి, కణాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో మరికొన్ని ప్లేసెస్లో మనం చూసినట్లయితే కణాలన్నీ కూడా దూరంగా ఉన్నాయి. ఈ రెండు ప్లేసెస్లో కణాలన్నీ కూడా దూరంగా ఉన్నాయి. సో వీటిని మనం విరళీకరణములు అని అంటాము. అలాగే ఈ ప్రదేశంలో కానివ్వండి లేదా ఈ ప్రదేశంలో కానివ్వండి మనం చూసినట్లయితే కణాలన్నీ కూడా దగ్గరగా ఉన్నాయి. వీటిని మనము సంపీడనాలు అని అంటాము. అలాగే తిర్యక తరంగాలు మనం చూసినట్లయితే తరంగం యొక్క పై భాగం దీన్ని మనము శృంగము అని అంటాము. అలాగే తరంగం యొక్క కింది భాగము దీన్ని మనము ద్రోణి అని అంటాం. శృంగము మరియు ద్రోణి అనేవి తిర్యక తరంగాల్లో ఏర్పడుతూ ఉంటాయి. సో తరంగాలు అని అంటాం. సో తరంగాలకు సంబంధించిన ఒక చిన్న వీడియో మనం చూసినట్లయితే దెర్ ఆర్ 2 different types of waves అంటున్నాం. సో ఇక్కడ తరంగాలు అనేవి 2 రకాలు అని చెప్తే తరంగాలు అనేవి 2 రకాలు అని చెప్తున్నాం. సో మొదటి రకం ఏంటి అని అన్నప్పుడు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే రైట్, సో కణాలు అనేవి తరంగ చలన దిశకు ఇవి లంబంగా కంపిస్తున్నట్లయితే కణాలు అనేవి తరంగ చలన దిశకు 90 డిగ్రీలకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ మనకు 90 degrees అనేసి. సో ఎప్పుడైతే కణాలు అనేవి తరంగ చలన దిశకు లంబంగా కంపిస్తే వాటిని మనము తిర్యక తరంగాలు అని అంటాము. సో ఇక తిర్యక తరంగాలు అని అన్నాం. అదేవిధంగా మరొకటి మనం చూసినట్లయితే సో ఒక తరంగము అనేది ప్రయాణిస్తున్నప్పుడు వాటిలోని కణాలు అనేవి తరంగ చలన దిశకు సమాంతరంగా కంపించినట్లయితే వాటిని మనము అణుధైర్య తరంగాలు అని అంటాం. అదేవిధంగా తరంగాలు అనేవి ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి ప్రయాణిస్తున్నప్పుడు శక్తి అనేది బదిలీ జరుగుతుంది. పురోగమి తరంగాల్లో శక్తి బదిలీ అనేది జరుగుతుంది, స్థిర తరంగాల్లో శక్తి బదిలీ అనేది జరగదు. వేవ్స్ ఓన్లీ ట్రాన్స్ఫర్ ఎనర్జీ. సో ఇక్కడ మనం చూస్తుంది ఏంటి అని అన్నప్పుడు హియర్ ఒక పార్టికల్ అనేది, ఒక కణం అనేది అదే ప్లేస్లో ఉంది కానీ శక్తి అనేది నిరంతరంగా బదిలీ జరుగుతూనే ఉంది. రైట్, సో ఇది ద బేసిక్ థింగ్స్ ఇవి. సో తరంగము అని అంటాం. సో తరంగాలు అనేవి ఎలా ప్రయాణిస్తాయి ఏంటి మనం వీటి గురించి మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా తరంగాల యొక్క లక్షణాలు వీటి గురించి మనము నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో మనము తరంగ లక్షణాలు ఏంటి, సో తరంగ లక్షణము అని అన్నప్పుడు అణుధైర్య తరంగాలు కానివ్వండి లేదా తిర్యక తరంగాలు కానివ్వండి, సో ప్రతి ఒక్క తరంగాన్ని కూడా కొన్ని లక్షణాలు అంటూ ఖచ్చితంగా ఉంటాయి. సో వాటిని మనము కంపన పరిమితి అని అంటాం, తరంగ ధైర్యము అని అంటాము, ఆవర్తన కాలము అని అంటాం, పౌనపుణ్యము అని అంటాం. సో ప్రతి ఒక్క తరంగానికి కూడా కొన్ని లక్షణాలు అంటూ ఖచ్చితంగా ఉంటాయి. సో తరంగ లక్షణాలు, అదేవిధంగా ఈ తరంగ లక్షణాలు అనేవి ఎలా మారుతూ ఉంటాయి, ఒక తరంగం అనేది ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణిస్తున్నప్పుడు ఏ లక్షణాలు మారుతాయి, ఏ లక్షణాలు మారవు, దానికి కారణాలు ఏంటి, సో వీటి గురించి మనము నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్ అలానే ఇతర ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చందన్ లాజిక్స్లో కంప్లీట్ కోర్సెస్ పైన ఆఫర్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఒకసారి మీరు ఇక్కడ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కాంబో ప్యాక్ చూసినట్లయితే కనుక ఇది 4500 రూపీస్కి ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా ఉంటాయి. మొత్తం క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఎస్ఎస్సి స్పెషల్ బ్యాచెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అన్ని బ్యాచెస్కి సంబంధించి కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక 3600 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు రైల్వే సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పీ టెక్నీషియన్, జేఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఒకవేళ అన్ని కవర్ అయ్యేలాగా స్పెషల్ బ్యాచ్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు 2250 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీఓ క్లర్క్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అది ఎస్బీఐ అవ్వచ్చు, ఐబీపీఎస్ అవ్వచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అనమాట బ్యాంక్ మహాప్యాక్. దీంట్లో మనకి కంప్లీట్గా సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి 3600 రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం క్లాసెస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉందన్నమాట. అండ్ ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ పాయింట్ ఆఫ్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ అనేది, తెలంగాణ సరే వాళ్ళ కోసం గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం 800-900 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియం కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉందన్నమాట. అండ్ ఎవరైతే విద్యార్థులు
సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారు జనరల్ స్టడీస్ సంబంధించి, అది తెలంగాణ మూవ్మెంట్ అవ్వచ్చు, తెలంగాణ హిస్టరీ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం 499 రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి, తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఈ క్లాస్ సంబంధించి డెమో వీడియోస్ కూడా చూడొచ్చు. క్లాస్ నచ్చితే నేను జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే ఛానల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సుని తీసుకోండి.